అరే రే 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 రే, ఆడియో వినొచ్చావా? ఆడియోకే అప్పుడే కొన్న కొత్త రేడియోలో అరుస్తున్నావు. లైవ్ వీడియో చూసుంటే వోల్టేజ్ ఎక్కువైన టీవీలా పేలిపోయేవాడివేమో. ఆడియో విన్నాను కాబట్టే 6 కిలోమీటర్లు 6 నిమిషంలో వచ్చా. అదే వీడియో చూసుంటే 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చి నిన్న 10,000 ముక్కలు చేసా. అబ్బచ్చా రే, హీరోయిజం అంటే గేటు తన్ని 4 గతిలేని డైలాగులు చెప్పడం కాదు. ముందు ఎవరున్నా ఎంతటి వాళ్ళున్నా బ్రేకు లేని లారీలా దూసుకుపోవాలి. అదిరా హీరోయిజం అంటే. నిన్ను చంపడానికి హీరోయిజాలు విలనిజాలు అవసరం లేదు. నా చేతి వేళ్లకు మొలిచిన వెంట్రుకలు చాలు. ఒరేయ్, మీ అమ్మని అవమానించాననే ఆవేశంతో అనాలోచితంగా ఓకే అనేకు. వీళ్ళు నీలా ఏసీ కార్లో ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వేడి నీళ్లతో స్నానం చేసి బ్రెడ్ ఆమ్లెట్ తిని పడుకునే బ్యాచ్ కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క పూటకి బస్తా బియ్యం, అరబస్తా గొడ్డు కారం తిని 20 కిలోల మాంసాన్ని 20 సెకండ్లలో ఇలా ఇలా మాయం చేస్తారు. నిన్నైతేనా చెప్పనవసరం లేదనుకో. ఏంట్రా చూస్తుంటే నీకు చోట్లు పడుతున్నాయా? ఆ చెంప మీద ఉన్న చెమట చుక్క కింద పడే లోపు నీ ప్రాణాలు తీయిస్తారు. ఒక మగాడి మగతనమే కాదు, ఒక కొడుకుగా అమ్మకి నువ్వు చేయబోయిన అవమానం నీ ఇంటి ముందు, నీ వాళ్ళ ముందు నీకే చేస్తా. ఓహో, అదా కాన్సెప్టు. ఓకేరా, కాన్సెప్ట్ కొత్తగా బాగుంది. కాకపోతే చిన్న చేంజ్ రా. అక్కడ మీ అమ్మకి జరగబోయిన అవమానం ఇక్కడ నీకు జరుగుతుంది. రే రమణ, ఇంకా చూస్తారేంట్రా? తెల్లగా ఉన్నవాడి రంగు రక్తపు మరకలతో ఎర్రగా మారాలి. అంతకంటే ముందు వాడి తల వెంట్రుకలు నా కాళ్ళ దగ్గర ఉండాలి. నాకు చెమటలు పుట్టిస్తావనుకుంటే నువ్వు చెమట్లు కక్కుతున్నావేంటి? కంగారు పడకు, ఎవ్వడిని చంపను. కాకపోతే వాళ్ళు 6 నెలలు హాస్పిటల్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు.
మీ అమ్మకి నువ్వు చేసిన అవమానానికి నీకు నీ అమ్మ గుర్తొచ్చేలా చేస్తా. నీకు గుండు గీసి నీ తల వెంట్రుకలతో అమ్మ కాళ్ళకున్న మట్టి తుడుస్తా. వీళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు చేశాను. వీళ్ళని ఆపడం వీళ్ళ వల్ల కాదు. చెప్తా కదా. హలో ఎస్ఐ గారు, మా ఇంటికి ఒకడొచ్చి నానా రభస చేస్తున్నాడు. నన్ను చంపాలని చూస్తున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. జీవితంలో వాడు మళ్ళీ బయటికి రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కుదిరితే వాడిని ఎన్కౌంటర్ చేసి పారేయండి. గగన్ గారు ఆగండి, నా మాట వినండి. గగన్ గారు నా మాట వినండి ప్లీజ్. గగన్ గారు వద్దు, ఆగండి, నా మాట వినండి. గగన్ గారు గుండు గీస్తే అవమానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పో బయటికి.
బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి. గుండు గీసి నీ తల వెంట్రుకలతో అమ్మ కాళ్ళకున్న మట్టి తుడుస్తా. గుండు గీస్తే అవమానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గారు ఇప్పటి వరకు వాడు గొడవ చేశాడు. వాడిని ఎలాగైనా అరెస్ట్ చేసి లోపల పడేయండి. మళ్ళీ వాడి వైపు రాకూడదు, నా కంటికి కనిపించకూడదు, అంతే. జరిగిందేదో జరిగిపోయింది కదమ్మా, వదిలేయచ్చు కదా. ఏంటండి వదిలేసేది? ఇదిగో దీంతోనే నా ప్రాణాలు తీయాలనుకున్నాడు. నన్ను కాపాడడానికి అడ్డుగా వచ్చినా మా వాళ్ళందరినీ కొట్టాడు. ఎవరు మేడం వాడు? వాడి డీటెయిల్స్ ఇవ్వండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. గగన్, శారదా కన్స్ట్రక్షన్స్ ఎండి అండ్ ఫౌండర్. వాడు నా మీద హత్య ప్రయత్నం చేశాడండి. ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్. మీ ఇంటికి వచ్చి
మీ మీదే దాడి చేయాలని చూశాడంటే అతను అంత సులభంగా ఎలా వదిలిపెడతాను మేడం? వాడొచ్చాడు అనడానికి మా ఇంటి బయటే వాడి కారు కూడా ఉంది, చూడండి. అసలేం జరిగిందో, ఎందుకు గగన్ ఇంటి మీదకి వచ్చాడో చెప్పకుండా నిన్ను చంపాలని చూశాడని చెప్తావేంటమ్మా? మీరు మాట్లాడకుండా ఉంటారా? ఏం చేస్తే మాత్రం నా ప్రాణం తీయాలని చూస్తాడా? ఎస్ఐ గారు, మీకేం చేయాలో చెప్పాను కదా, ప్లీజ్ అది చెయ్యండి చాలు. ఓకే మేడం, ఇక అతని విషయం నేను చూసుకుంటాను. వదిలేస్తే అత్తయ్య సోదరుణ్ణి ఏదో విధంగా జైలు పాలు చేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. అత్తయ్య ఒక్క నిమిషం. ఏంట్రా చెప్పేది వినత్తయ్య. ఏం నువ్వు చెప్పేది నేను వినేది? మీ అన్నయ్యకి ఏం తెలీదు అంటావు అంతేగా? వాడు నా ప్రాణాలు తీయాలని చూశాడ్రా, నేనెలా వదిలిపెడతాను? నేను చెప్పేది నీ మంచి గురించే. నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఇప్పుడు నువ్వు అన్నయ్యని అరెస్ట్ చేయించావంటే ఎందుకు ఏంటి అని టాపిక్ వస్తుంది. గుడి దగ్గర మీరు చేసిన గొడవ బయటకు వస్తుంది. అసలే సోషల్ మీడియా చాలా పాజిటివ్గా ఉంది. బయట అందరికీ తెలిస్తే నీ పరువే పోతుంది అత్తయ్య. అవును మమ్మీ, చెర్రీ చెప్పింది కూడా నిజమే. మనం అరెస్ట్ చేయించాము అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆ గుడిలో సీసీటీవీ ఫుటేజ్ తీసి బయట పెట్టారంటే మన పరువే పోతుంది. సర్లేండి సి గారు, ఈసారికి వాడిని వదిలిపెట్టేద్దాం. ఎస్. ఆ? కానీ ఇంకొకసారి వాడు నా ఇంటి మీదకొస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పుడు వాడిని ఏం చేయాలో అది చేద్దాం. అంటే ఇప్పుడు ఈ విషయంలో మమ్మల్ని ఏం ఇన్వాల్వ్ అవ్వద్దంటున్నారా? అవునండి. ఓకే మేడం, మీకు ప్రాబ్లం లేదనుకుంటే వదిలేద్దాం. వదిలేయండి. సరే మేడం, పదండయ్యా. అమ్మయ్యా, మంచి పని చేసేవరా మనోడా. దాన్ని ఏదో విధంగా మాయ చేసి చాలా మంచి పని చేసావు. ఛ! మమ్మీ, నీ మీద కోపంతో వచ్చిన బావని ఆ భూమి కొట్టడం ఏంటి? ఎవడు బావా? ఏంటా పిలుపు? అంటే ఎంతైనా మావయ్య కొడుకు కదా. ఏ మావయ్య కొడుకే? వాడేమైనా నీ సొంత మేనమావ కొడుకా? వాడు నాన్నే మన మీద ఆధారపడి బతుకుతున్నాడు. వాడు నీకు బావేంటి? ఆ, సరే సరే మమ్మీ, ఆ భూమి బావని ఎందుకు కొట్టినట్టు? బావా బావా ఆప్తావా? వాడిని అలా పిలవకు. ఆ, ఓకే ఓకే మమ్మీ, భూమికి నీ మీద అంత ప్రేమేంటి? వాళ్ళింట్లో ఉండి కూడా నీకోసం కొట్టడం ఏంటి? అది నా మీద ప్రేమ అనుకుంటున్నావా? కాదే, వాడి మీద ప్రేమ. నేను పోలీసులతో మాట్లాడడం అది వినుంటుంది. వాడెక్కడ దొరికిపోతాడోనని భయపడే నా నుంచి పోలీసుల నుంచి వాడిని కాపాడడానికి అది వాడిని కొట్టి పంపించేసింది. ఒక రకంగా నా నుంచి కాపాడిందది. హ, వాడు చాలా అదృష్టవంతుడు. వాడు ఇంత చేసి కూడా ఏ రోజు వాడు ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఛా! ఎందుకు కొట్టినా, ఎవరి కోసం కొట్టినా
అది బావ అహం మీద కొట్టింది. భూమి, మా బావ మీద చేసుకున్నావు. ఇంకా నిన్ను దగ్గరికి రానివ్వడు. నాకు నా బావకి మధ్య లైన్ కూడా క్లియర్ అయిపోయింది. Yes!